Hello viewers, welcome to Telugu Dose and don't forget to subscribe my channel. ఈ వీడియోలో నేను సివిక్స్ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఇస్తాను. సో నేను ఇప్పటి నుంచి సప్లిమెంటరీస్ ఇంకా బెటర్మెంట్స్ రాస్తున్న వాళ్ళందరికీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని సబ్జెక్ట్స్ పోస్ట్ చేస్తున్నా. సో రెగ్యులర్ గా చూడండి ఛానల్లో. సో ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి, లేకపోతే మీరు ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకోండి. ఇవి చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్. నేను ఈ వీడియోలో ఓన్లీ 10 మార్క్స్ కి సంబంధించి నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఇదే కాకుండా మీకు ఒకవేళ 5 మార్క్స్ 2 మార్క్స్ కూడా కావాలంటే కింద కమెంట్ చేయండి. ఆ వీడియో కూడా నేను ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి చేస్తాను. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ 10 మార్క్స్ మీద ఫోకస్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు 10 మార్క్స్ 3 అటెంప్ట్ చేస్తే 30 మార్క్స్ వస్తాయి. మళ్ళీ మీరు షార్ట్ వి కొన్ని అటెంప్ట్ చేస్తే యూ కెన్ గెట్ ఈజీలీ పాస్ అనమాట. సో ఇవన్నీ ఆన్సర్స్ అనేవి చాలా కేర్ఫుల్ గా చదువుకోండి. ఇంకా నేను సప్లిమెంటరీ ఎగ్జామ్ ఈజీగా ఎలా పాస్ కావాలి అని ఒక వీడియో చేశాను, అది చెక్ చేసుకోండి. దానివల్ల మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సప్లిమెంటరీ ఎగ్జామ్ ఎలా రాస్తే మీకు పాస్ అవుతారు, ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఇవన్నీ టిప్స్ అనేవి నేను ఆ వీడియోలో షేర్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, చెక్ చేసుకోండి. సో మీరు యూనిట్ 3లో కూడా చూసినట్టయితే 10 మార్క్స్ క్వశ్చన్స్ వస్తే డిస్క్రైబ్ ది ఆర్డినరీ అండ్ ఎమర్జెన్సీ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ అయితే చాలా సార్లు, ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అయితే చాలా సార్లు వచ్చింది. సో ఎక్స్ప్లెయిన్ ది కాంపోజిషన్ ఫంక్షన్స్ ఆఫ్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, స్పీకర్ ఆఫ్ లోక్ సభ ఫంక్షన్స్, పవర్స్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్, ఇవన్నీ చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్సే. మీరు ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇంకా యూనిట్ 4లో చూసినట్టయితే వాట్ ఆర్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ స్టేట్ గవర్నర్, దెన్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, దెన్ 5 మార్క్స్ కూడా నేను ఇంకో వీడియో చేస్తాను మీకు అవసరం అయితే. దీంట్లో అయితే 10 మార్క్స్ చేశాను. సో ఏ చాప్టర్ నుంచి మీకు 10 మార్క్స్ వస్తాయో అవి చెక్ చేసి నేను 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి పోస్ట్ చేశాను. ఇంకా ఇవే కాకుండా మీకు ఇంకేదైనా సబ్జెక్ట్ కావాలన్నా కమెంట్ చేయండి. ఇంక వీడియోని కూడా మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో 7th దాంట్లో చూసినట్టయితే ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ అండ్ కాన్సిక్వెన్సీ ఆఫ్ తెలంగాణ పీజెంట్ ఆర్మీ స్ట్రగుల్, అండ్ 5 మార్క్స్ చూసినట్టయితే దళిత్ మూవ్మెంట్ కూడా చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్. తెలంగాణ మూవ్మెంట్ లో దళిత్ మూవ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో ఇది మోస్ట్లీ రిపీటెడ్. దెన్ 8th దాంట్లో ఎమర్జెన్సీస్ ఆఫ్ తెలంగాణ దాంట్లో చూసినట్టయితే 10 మార్క్స్ అయితే డిస్కస్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ యాజ్ 29th స్టేట్ ఇన్ ఇండియన్ యూనియన్. దెన్ 5 మార్క్స్ లో అయితే తెలంగాణ మూవ్మెంట్, దెన్ జెంటల్మెన్ అగ్రిమెంట్, దెన్ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. సో ఇది న్యూలీ యాడెడ్ సిలబస్ లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. తెలంగాణ మూవ్మెంట్ దాంట్లో డిస్క్రైబ్ ద రోల్ ఆఫ్ టీఆర్ఎస్ ఇన్ సపరేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ మూవ్మెంట్స్, అండ్ 5 మార్క్స్ కి రోల్ ఆఫ్ బీజేపీ. ఇవన్నీ క్వశ్చన్స్ అనేవి చెక్ చేసుకోండి. ఇవే కాకుండా మీకు 2 మార్క్స్ 5 మార్క్స్ కూడా నేను పోస్ట్ చేస్తాను. మీకు ఒకవేళ అవసరమైతే కింద కమెంట్ చేయండి. ఇంకా ఇంటర్ కి సెకండ్ ఇయర్ సంబంధించి ఎకనామిక్స్, కామర్స్, ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను డైలీ పోస్ట్ చేస్తాను. డూ చెక్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అది వస్తుంది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఇట్లా ఎంకరేజ్ చేసి లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా మోటివేషన్ అనేది వస్తుంది, నేను ఇంకా వీడియో చేసే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇది ఇప్పుడు మనకి ఇంటర్ సెకండ్ ఇయర్ సివిక్స్ కి సంబంధించి. సో ఈ క్వశ్చన్స్ అనేవి బాగా ప్రిపేర్ అవ్వండి. నేను ఇంకా టిప్స్ అనేవి కూడా చెప్తానన్నాను కదా, ఆ వీడియో కూడా చూడండి. దానివల్ల మీరు ఎగ్జామ్ ఈజీగా పాస్ అయిపోతారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ and like and share the videos.